ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు సంఘానికి అంటే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను. మనం ఎలా ఉండాలి అంటే వినడానికి వేగిరపడాలి, త్వరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఈరోజు మనం చూస్తున్నాం కుటుంబాల్లో కానీ ఎక్కడ పట్టినా కూడా రివర్స్లో ఉంది. మాట్లాడడానికి వేగిరపడుతున్నాం, వినడానికి మాత్రం నిదానిస్తూ ఉన్నామా? ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఇక్కడ మాట్లాడడానికి చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాం, ఏం చెప్తున్నామో అర్థం కాదు, అసలు ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో వినం. వెంటనే నోరు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, నరుని యొక్క కోపం వల్ల, ఈ మాట్లాడే విధానంలో కొన్నిసార్లు కోపముతో, ఆవేశంతో, దుడుకుతనంతో మనం మాట్లాడడం ద్వారా అక్కడ ఏమి నెరవేర్చబడట్లేదు అంటే దేవుని యొక్క నీతి నెరవేర్చబడట్లేదు. హల్లెలూయా. దేవుడు సమాధానములకు కర్త. దేవుడు మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవుడు మన హృదయాల్లో సంపూర్ణమైన శాంతిని కలుగ చేయడానికి ఆయన యొక్క చిత్తము, ఉద్దేశం. అయితే ఎందుకు సమాధానం లేని జీవితం మనం జీవించవలసి వస్తుంది? ఎందుకు కుటుంబంలో గొడవలు, గందరగోళ పరిస్థితులు, మనస్పర్ధలు, రకరకాలైన కారణాల చేత విడిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే, మన మాటలు కోపముతో మాట్లాడుచు ఉన్నాము. హల్లెలూయా. కోపముతో మాట్లాడే మాట దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. దేవుని యొక్క నీతి ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ఇష్టం ఏంటి? నీ కుటుంబము ఆశీర్వాదకరంగా కట్టబడాలి, అది నీతిని నెరవేర్చే రీతిగా ఉండాలి. నీవు కూడా దేవుని నీతిని నెరవేర్చేవాడుగా ఉండాలి. ఆ నీతిని యేసుక్రీస్తు మనకి చూపించాడు సిలువలో. సిలువలో ఆయన హింసిస్తూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా, అవహేళన చేస్తూ ఉన్నా కోపగించుకున్నాడా? లేకపోతే అవమానకరంగా మాట్లాడాడా? ఇంకొక రీతిగా ఆయన ప్రవర్తించలేదు. కారణం ఏంటి? ఒక్కవేళ ఆయన ఆ రీతిగా ప్రవర్తిస్తే అక్కడ దేవుని యొక్క చిత్తము ఆయన ద్వారా నెరవేర్చబడదు. దేవుని యొక్క చిత్తం ఏంటి? ఆయన ఖచ్చితంగా బలియాగం అయిపోవాలి, ఆయన రక్తం చిందించబడాలి, ఆయన చనిపోవాలి, మూడవ దినమందు తిరిగి లేపబడాలి. దాని ద్వారా సర్వ మానవాళికి రక్షణ దొరుకుతుంది. ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఈ దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఆయన మౌనంగా ఉండాలి. ఖచ్చితంగా ఆయన శాంతిని మనకు కలుగ చేయాలి అంటే ఆయన కోపపడకూడదు. దేవుని యొక్క లేఖనాలు ఆయన గురించి ఏం రాయబడ్డాయో వాటిని ఖచ్చితంగా ఆయన అనుసరించి తీరాల్సిందే. అందుకే ముఖాన ఉమ్మి వేసుకున్నా కూడా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదు. కోపంతో వారు విర్రవీగిపోతూ ఉన్నా, రకరకాలుగా ఆయన దూషిస్తూ ఉన్నా సరే, ఆయన మాత్రం శాంతమూర్తిగానే సిలువలో కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మౌని అయి ఉన్నాడు. కారణం ఏంటి? నువ్వు మౌనంగా ఉన్నట్లయితే ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది వినాలో, ఎక్కడ ఏది పలకాలో దాని గురించిన జ్ఞానము నీకు దేవుడు కలుగ చేసినట్లయితే దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క చిత్తం ఏంటి? నీవు సమాధానకరంగా ఉండడం, నీవు సంతోషకరంగా ఉండడం, నీవు నెమ్మది కలిగి ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు ఎందుకు అవి మన జీవితాల్లో రివర్స్ అవుతూ ఉన్నాయంటే, మాట్లాడుటకు మనం వేగిరపడుతూ ఉన్నాం, వినడానికి మాత్రం ఇష్టం చూపట్లేదా? వినడం ఇష్టం లే. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళు చెప్పిందా ఇంకా ఆగలే, తొందర. కొంతమంది ఉన్నారు షార్ట్ టెంపర్లు అంటారు వాళ్ళని. ఈ షార్ట్ టెంపర్ ఏం చేస్తుంది? గొడవ
చేస్తూ ఉంది. దీని ద్వారా ఏం జరుగుతుంది? సంబంధ బాంధవ్యాలు తెగిపోయే స్థితిలోకి వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దేవుని యొక్క నీతిని నీవు నెరవేర్చాలి అంటే నీవు మాట్లాడుటకు నిదానించాలి. ఎంతమంది ఈ విషయంలో దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు? కొంతమంది ఉంటారు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడరు, అక్కడ బిగ తీసుకొని కూర్చోంటారు. నాకెందుకులే, అసలు నేను మాట్లాడవలసిన సమయంలో మాట్లాడరు. అదేంటి? ఏ వ్యక్తితో నశించిపోతూ ఉంటారు, ఏ వ్యక్తికో దేవుని యొక్క వాక్యం కావాలి, ఏ వ్యక్తికో సమాధాన సువార్త కావాలి, అక్కడ మాత్రం నోరు తెరవరు. ఇంకెక్కడైనా సరే వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లుంటాయి కదా, వ్యర్థమైనవి, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన వాటిని ఏమంటారు? వ్యర్థమైన కథలు, కల్పనా కథలు. అక్కడ నోరు తెరచి వెచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. వెచ్చలవిడిగా, ఆ నోటికి అడ్డు అదుపు ఏముండదు. అందుకే యాకోబు పత్రికలో రాయబడుతుంది. యాకోబు 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో వంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. నాలుక ఎటువంటిదంట? అగ్నియే. ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? నీ లోపల ఒక చిన్న నాలుక కనబడుతుందా? కొంతమంది అంటారు కదా, పాపం నాలుకే లేదు. కొంతమంది పాపం మాట్లాడరు, ఏం మాట్లాడినట్టే ఉంటారు, కానీ ఎక్కువ వాళ్ళే మాట్లాడతారు. కొంతమందికి దురుకు ఎక్కువ. ఒక వ్యక్తి వయసును బట్టి లేదా ఆ వ్యక్తి యొక్క ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి ఆలోచించి కూడా మాట్లాడరు. వయసు తారతమ్యం లేకుండా వచ్చేస్తాయి దుడుగుగా మాటలు. వీళ్ళేమంటారు? నాలుక అగ్నియే. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఒక హృదయాంతరంగము గాయపరచబడుతూ ఉంది, లేదా ఒక కుటుంబము కూలిపోయే స్థితిలోకి వస్తుంది, లేదా ఒక సమాజం అంతా కూడా విడిపోయే స్థితిలోకి వస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? నీ నాలుకను నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ నాలుక కంట్రోల్లోకి ఎలా వస్తూ ఉంది? నీ మాట వినకుండా ఇది బహుగా అదిరిపడుతుంది. 3వ అధ్యాయం అంతా చదువుకుంటే రాయబడుతుంది, నాలుక చిన్న అవయవమైనప్పటికీ అది బహుగా అదిరిపడుతూ ఉంది. ఈరోజు ఎంతమంది నాలుకలు అదిరిపడుతూ ఉన్నాయి? దీని ద్వారా ఏం కలుగుతుంది అంటే, మీకు మంచి పేరు ఉంటుంది, మీకు చెడ్డ పేరు కలుగుతుంది. నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు నన్ను లేనిపోనివి మాట్లాడుతున్నారు, వాళ్ళే నన్ను అంటూ ఉన్నారు, వాళ్ళు అన్ని అంటే నేను అనకుండా నేను ఎలా ఉండగలను? యేసుక్రీస్తుని ఎన్ని అన్నారు, ప్రవక్తలు ఎన్ని అన్నారు, ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్న విశ్వాసాలు ఎన్ని అన్నారు? దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, నీవు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు, దేవునికి ప్రతిష్ట చేయబడిన వాడిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నావు, దేవుని వాక్యములోని నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీవు అలా బ్రతుకు ఉండగా ఎవరైనా నీ మీద నిందలు వేస్తూ, నేను అవమానకరంగా మాట్లాడుతూ, చెడ్డ మాటలు చెప్తూ, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటే
నువ్వేం చేయాలట? అబద్ధాలని నిజాలను నిరూపించుకోవాలా? కోర్టులకు వెళ్ళాలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? లేకపోతే పంచాయతీలు పెట్టాలా? ఏం చేయాలంట? సంతోషించి ఆనందించి గంతులు వేయుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. నిన్ను ఇలా లోకంలో చేస్తే, లోకంలో నిన్ను ఎలా మాట్లాడితే నీవు ధన్యుడివి. ఏంటి ఆ ధన్యత అంటే నీ ఫలము పరలోకంలో గొప్పదిగా మార్చబడుతూ ఉంది. నీ నాలుకని నీవు కంట్రోల్ చేసుకుని వినడానికి నీవు వేగిరపడితే దేవుని యొక్క నీతిని నెరవేర్చే వ్యక్తిగా నీవు మార్చబడుతూ ఉన్నావు. దీనికి రివర్స్ లో నీవు వెళ్తూ ఉంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు. నీ కుటుంబ వ్యవస్థను, కుటుంబ జీవితాన్ని సమాధానకరంగా నీవు ఎప్పటికీ ఉంచుకోలేవు. పరలోకంలో నీ ఫలము గొప్పదిగా ఉండదని, అల్పమైనదిగా కనబడుతూ ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దినాన మన ఆత్మీయ జీవితంలో, మన నోటి విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉన్నామో, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాము. ఒక నలుగురు కూర్చున్నారు అంటే మంచి మాటలు, జోకులు, కిండలు చేసుకొని మాట్లాడుకుంటుంటారు. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటారు. వయసులే ఇంకేముండదు. నువ్వు విశ్వాసివి, విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్న వ్యక్తి, దేవుని రాజ్యానికి పిలువబడుతున్న వ్యక్తివి. నీ మాటల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా ఎవరు వింటూ ఉన్నారంట? దేవుడు వింటున్నాడా? ఇప్పుడు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు వింటూ ఉన్నాడు. నువ్వు దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తివా, లేకపోతే భయభక్తులు లేని వ్యక్తివా? భయభక్తులు కలిగిన వ్యక్తులమే కదా, రక్షించబడిన వ్యక్తులమే కదా, దేవుని యొక్క బాప్తిస్మంలోకి వచ్చి అభిషేకం పొందిన వ్యక్తులమే కదా. ఇప్పుడు నీవు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ నోటి గుండా ఏం మాటలు వస్తూ ఉన్నాయో దేవుడు వింటూ ఉన్నాడన్న జాగ్రత్తతో నీవు మాట్లాడవలసినది. యెహోవా వినుచూ ఉన్నాడు, యెహోవా ఆలకిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెహోవా ఆలకించి ఆయన సంతోషించాలి అంటే నీవు దేవునిని గురించిన సంగతులు మాట్లాడుకొనుచు ఉండగా, ఆయన నీవు పొగడుచు ఉండగా, ఆయన నీవు కొనియాడుచుండగా, నీ మాటల్ని బట్టి యెహోవా నీ విషయంలో ఆనందించే దేవుడుగా ఉంటాడు. దేవుణ్ణి మనం సంతోషపరిచేవాడుగా ఉండాలి. లేదు, అసలు వాక్యానికి నీకు సంబంధం లేదు, దేవుని యొక్క మాటలకి నీకు సంబంధం లేకుండా లోక సంబంధమైన వార్తలే, లేకపోతే రకరకాలైన మాటలు ఉంటాయి, వినడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. నేను వింటూ ఉంటాను, అంత బ్యాడ్గా, అంత చెడ్డగా, వినడానికి ఇష్టం ఉండదు. ఎవరు వీళ్ళు? బాప్తిసం పొందిన వారు. ఎవరు వీళ్ళు? అభిషేకించబడిన వారు. ఎవరు వీళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు. వీరి నోటి గుండా ఏ మాటలు రావాలి? దేవుని యొక్క మాటలు రావాలి, భయభక్తులతో కూడిన మాటలు రావాలి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టే మాటలు రావాలి. ఒక వ్యక్తి జీవితం హృదయాంతరంగము ఆదరించబడే మాటలు రావాలి. కానీ ఒక హృదయము గాయపరచబడేటటువంటి మాటలు మన నోటి గుండా రాకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దినాల్లో నీ మాటలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె గురించి ఒక మాట అంటూ ఉన్నారు, ఆమె పాపాత్మురాలు. వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. ఓ యేసు అక్కడ నిలబడి ఉండగా ఆమె తీసుకొచ్చారు. అందరూ చేతుల్లో రాళ్ళు పట్టుకో ఉన్నారు.
అందరూ రాళ్ళు పట్టుకో ఉన్నారు. ఇంకా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారము ఏ వ్యక్తి అయినా వ్యభిచారం చేసి పట్టబడితే ఆ వ్యక్తిని అందరి ముందు నిలవబెట్టి అందరూ రాళ్లతో కొట్టి చూస్తూ ఉండగానే వాళ్ళే చంపేస్తారు. అది ధర్మశాస్త్రం. అయితే యేసు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చి, ప్రభు ఈమె పాపము చేస్తూ ఉండగా మేము చూసాము, అందుకే పట్టుకొని దగ్గరకు తీసుకొచ్చాము, ఇంక నువ్వేం తీర్పు తీరుస్తావు? అందరు అడుగుతూ ఉన్నారు, ఇంక నువ్వేం చెప్తావు? దేవుడు ఏం చేస్తాడా? చేసింది తప్పు కదా, చేసింది పాపం కదా, చేసింది అక్రమం కదా, చేసింది దుర్మార్గమైన కార్యం కదా, కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈమెను శిక్షిస్తాడు అనుకున్నారు. పట్టుకో ఉన్నారు రాళ్ళు. దేవుడు అంటూ ఉన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదటిగా రాయండి. మీలో ఎవరు పాపము చేయలేదో వారు మొదటిగా రాయవేయండి. ఇప్పుడు అటువంటి వ్యక్తిని గురించి మన మాటలు ఎలా ఉంటాయి? మన అంతరంగం ఎలా ఉంటుంది? ఓ పాపములో ఉంది, జీవితం నాశనం అయిపోయింది, లేకపోతే రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. ముందు మాట్లాడేదానికంటే కూడా వెనక్కి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు బహిరంగంగా ఆ వ్యక్తితో, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. దేవుని యొక్క నోటి గుండా ఒక మాట వస్తూ ఉంది, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏ వ్యక్తి అయితే పాపములో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్రమార్కుడిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే విలువ లేని వాడిగా బ్రతుకుతూ ఉన్నాడో, ఆ వ్యక్తిని మనం సరిగా గౌరవించడం, మర్యాదించడం, ప్రేమగా మాట్లాడడం. అయితే యేసు యొక్క హృదయంలో నుండి ఎటువంటి మాటలు వస్తూ ఉన్నాయి? అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. నేనెవరు శిక్షించలేదా? నేను కూడా ఏ శిక్ష విధించను. హల్లెలూయా. ఈ మాట ఏం చేసింది? దేవుడు ఆమెను గద్దించడానికి అధికారం ఉంది, ఏమైనా చేయడానికి ఆయనకి అధికారం ఉన్నప్పటికీ అంతరంగ స్వభావము దీనత్వంతో నింపబడినది. అంతరంగ స్వభావము చాలా ప్రేమగా ఉంది. ఈరోజు మన అంతరంగ స్వభావం సరిగా ఉంటే నోటి గుండా మాటలు సరిగా వస్తాయి. అంతరంగము పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే పరిశుద్ధమైన మాటలు మన నోటి గుండా వస్తాయి. అంతరంగము సరిగా లేకుండా గలిబిలిగా ఉంటే ఈ నోటి గుండా గలిబిలితో కూడిన మాటలే వస్తాయి. ఇది పరిశుద్ధులకు తగినది కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన వెంటనే ఆమె ఏమైపోయింది? వెళ్ళిపోయింది ఇంటికి. ఆమె జీవితము మార్చబడింది. ఆ వ్యక్తి పాపములో నుండి బయటకు వచ్చింది. ఆ వ్యక్తి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆ వ్యక్తి గురించి అనేకులు చెప్పుకునేటట్లు దేవుడు ఆమె బ్రతుకును ఒక మాటతో మార్చివేశాడు. ఈరోజు మన మాటల స్వభావము, మన అంతరంగం నుండి వస్తున్న మాటలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విస్తరించి మాట్లాడడం వల్ల మన మాటల్లో దోషం ఉంటుందని సామెతలో రాయబడుతుంది. ఎక్కువగా మాట్లాడితే మాటల్లో ఏముంటుందంట? దోషం. ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుని గురించి ఎన్ని నిమిషాలు మాట్లాడేవో జ్ఞాపకం చేసుకో. దేవునితో ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు మితంగా మాట్లాడతారు. దేవునితో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో, ఎవరైతే ఎక్కువగా దేవుని మీద ఆధారపడి దేవునితోనే మాట్లాడుతూ ఉంటారో, వారి నోరు తెరిచి మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడతారు. వారిని ఏమంటారు అంటే జ్ఞానవంతులు. హల్లెలూయా. జ్ఞానవంతులు. ఏం మాట వదిలితే ఇది ఎలా పోతుంది, ఎవరికైనా దెబ్బ తగులుతుందా, గాయం అవుతుందా, ఏమవుతుందో ఆలోచించుకొని ఒకవేళ మాట ఎదుటి వారికి బాధాకరంగా అనిపిస్తే లోపలే దాన్ని అని చేస్తారు. లేదు, వాళ్ళకి ఏమైతే నాకేంటి, వీళ్ళని నేను అనాలి, గాయపరచాలి, వీరిని నేను గొచ్చాలి అనుకుంటే అంతరంగంలో నుండి ఏ మాట బయటకు వచ్చినా దాన్ని బాణంలాగా వదులుతారు. అది స్పీడ్గా వచ్చి ఏ వ్యక్తికి గుచ్చుకో
గుండె పగిలిపోతే, ఇక్కడ గుండె చల్లారిపోతే. అమ్మయ్య అనేసాను, కక్ష తీర్చుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు వదిలిన మాటతో ఆ వ్యక్తి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఏడిపించడమే కావాలి. సాత్వికమైన మనస్సు ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సుని అంతరంగంలో ఉంటే అదేం చేస్తూ ఉంది? ఎదుటి వ్యక్తుల్ని గాయపరచదు, ఎదుటి వ్యక్తుల్ని నలుగొట్టదు, ఎదుటి వ్యక్తులతో అపకారంగా మాట్లాడదు, అమర్యాదగా మాట్లాడదు, అపకారములు మనసులో ఉంచుకోదు. వారిని వారు నలుగొట్టుకుంటారు. ఇది ఆత్మీయుల యొక్క లక్షణం. ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీని ద్వారా ఏం జరుగుతుంది? నీవు ఆశీర్వదించబడతావు, ఇంకొక వ్యక్తిని మార్చడానికి వీలవుతుంది, ఇంకొక వ్యక్తి యొక్క కుటుంబాన్ని కట్టడానికి వీలవుతుంది, ఇంకొక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి వీలవుతుంది. యేసుక్రీస్తు సుఖాలను ఊరికి వెళ్ళాడు. అక్కడ కూడా పాపములో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె నీళ్ల కొరకు బావి దగ్గరకు వచ్చింది. ఆమె గురించి యేసుకి అంతా తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగములో ఆమె జీవితాన్ని గురించి అంతా దేవుడు బయలుపరిచేశాడు. ఆమెకు చాలా మంది బెనిఫిట్లున్నారు. ఇప్పుడున్న వాడు నీ వాడు కాదు. ఇలాగా దేవుడు తన వ్యక్తిగత రహస్యములో ఉన్న జీవితాన్ని అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు గద్దించవచ్చు కదా, అమ్మ నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, నీవు ఇలా ఉండకూడదు, నీవు అలా ఉండకూడదు. మన స్వభావం ఇది. ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారంటే వెంటనే మనలో పొరపాట్లు కనిపించాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకొని ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసులు తీయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దూలాన్ని మన కంట్లో పెట్టుకొని ఎదుటి వాళ్ళ నలుసులు తీయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు అలా చేయలేదు. కానీ ఆయన అటువంటి పరిస్థితుల మధ్యలో, మనుషులు పాపములో, శాపములో, దౌర్భాగ్యకరమైన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆయన ప్రేమ చేత మాట్లాడినప్పుడు వారి జీవితాలు ఆకర్షించబడ్డాయి. ఈరోజు నీవు కూడా అనేక మందిని ఆకర్షించుకోవాలా, నీ కుటుంబాన్ని నిలవబెట్టుకోవాలా, నీ కుటుంబ వ్యవస్థను నీవు చిరస్థాయిగా దాన్ని ఆశీర్వాదంతో కూడిన కుటుంబంగా నీవు కట్టుకోవాలి అంటే నీవు కూడా యేసు వలె మాట్లాడవలసినది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నమాట. యేసుక్రీస్తు పాపములో ఉన్న వ్యక్తిని, వ్యభిచారంతో ఉన్న వ్యక్తిని అమ్మా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మనమేం పిలుస్తాం? చెప్పడానికి వీలుండదు అసలు. ఎవరైనా దీన స్థితిలో ఉంటారు. దీన స్థితిలో ఉన్న వాళ్ళంటే అసలు లెక్కే లేదు. కొంతమంది స్థితిగతుల్ని మర్చిపోయిన వారు ఉన్నారు. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో ఆ స్థితిని మర్చిపోయి దేవుడిచ్చిన ఉన్నత దశను ఎవరైతే ఒకప్పుడు మనం దీన స్థితిలో ఉన్నాం అటువంటి వారు మన ముందు కనబడినప్పుడు నోరు పెలుసంటారు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకుంటే నీ కుటుంబం కూడా కష్టపడుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీ నాలుక కంట్రోల్లో లేదా నీ కుటుంబం కూడా కంట్రోల్ తప్పిపోద్ది, గాడి తప్పిపోద్ది. పడవుంది, నా ఉంది, దానికి చుక్కాని అంటారు. చిన్న చుక్కాని చేత ఓడంతా కూడా నడిపించబడుతూ ఉన్నది. ఇప్పుడు మన సర్వ శరీరము, మన కుటుంబము కూడా మాటల చేత నడిపించబడుతుంది. కాబట్టి ఆ మాటలు ఎలా ఉన్నాయి? నాలుక పాప ప్రపంచం, అది అగ్ని, అది చిచ్చులు పెట్టేస్తుంది.
ఎదుటి వారి కుటుంబం తర్వాత చూద్దాం. మన నాలుగు మన కుటుంబాన్ని తగలబెట్టేస్తుంది. ఎవరికి నష్టం? ఎదుటోళ్ళకి నష్టమా, నీకు నష్టమా? ఎదుటోళ్ళకి నిన్ను చూస్తే నవ్వులాట. కారణం ఏంటి? నువ్వు కంట్రోల్లో లేదు, నీ నాలుగు కంట్రోల్లో లేదు, నీ మాటలు కంట్రోల్లో లేవు. అందుకే నీ కుటుంబ వ్యవస్థ పడిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. ఎదుటి వ్యక్తి నన్నంటే నేనెందుకు అనకుండా ఉండాలి? ఎదుటి వ్యక్తి మాట్లాడితే నేనెందుకు మాట్లాడకూడదు? మాట్లాడు. విడిపోతుంది. ఏమవుతుంది? ఎదురుగా ఉన్న వాళ్ళు చూస్తూ నవ్వుకుంటారు. కాబట్టి దేవుడి దినాలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అన్ని విషయాల కంటే నీ నాలుక విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పిలాతు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పిలాతు యొక్క బాధతో దేవుడు మాట్లాడాడు. ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, ఆ నీతిమంతునితో నువ్వేం మాట్లాడే బహు జాగ్రత్తగా మాట్లాడాలి. నిన్నటి దినమందు నేను స్వప్నంలో ఆయన గురించి నేను అనేక విషయాలు తెలుసుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఏ పాపము చేయకుండా ఆయన పాపముగా మార్చబడి ఆయన అవమానం చెందుతూ ఉంటే ఆయన గురించి ఆమె బహుగా ఆలోచిస్తూ ఉంది. నీతిమంతుడు ఆయన, ఏ పాపము లేని వాడనే తన భర్తతో చెప్తుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. నువ్వేం చెప్తావు? వాడిని అన్నాడా? యేసయ్య వాడిని, వాడు నీతిమంతుడు కాదు, పాపే. పాప మీద నువ్వు చేసే చెయ్యి వేసావంటే వాడి పాపాలు నీకు చుట్టుకుంటాయి. కాబట్టి మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం. పిలాతు అధికారం ఉంది, ఏమైనా చేయడానికి అధికారం ఉంది. అందరి ముందు పాత్ర తెప్పించుకొని ఆ నీతిమంతుని రక్తములో నాకు ఏ పాలు పంపులు లేవని అందరి ముందు చేతులు కడుక్కొని బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఎందుకంత భయపడుతూ ఉన్నాడు? మాట్లాడవచ్చు కదా. ఆ నీతిమంతుని జోలికి వెళితే, మాట్లాడితే ఒకవేళ నేను శిక్షను అనుభవించవలసి వస్తుందేమో. ఈ రోజు నీవు నోరు పాడేసుకున్నావు అంటే, అదుపు తప్పిపోయావంటే, ఖర్చు లేకుండా ఉన్నావంటే శిక్ష నీవే పడాల్సి వస్తుంది. ఇంకొకరు కాదు, నీవే శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మాటల విషయంలో నీవు బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రతి విషయంలో ఆయన బహు జాగ్రత్తగా ఉన్నాడు. మాటల విషయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి? చిన్నపిల్లలు వచ్చారు ఆయన దగ్గరికి, ఆయన చేతులుంచి వారి మీద ఆశీర్వదించాలని వాళ్ళందరికీ చాలా సంతోషం అయిపోయింది. అక్కడున్న పెద్దవాళ్ళు అంటున్నారు, ఎందుకు ఆయన విసిగిస్తూ ఉన్నారు, తీసుకెళ్ళిపోండి పిల్లల్ని అంటూ ఉంటే ఆయన పిల్లల్ని కూడా బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిల్లలతో అంటూ ఉన్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచడం నా యొద్దకు రానియుడి, అట్టి వారిదే పరలోక రాజ్యం అని వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించాలని వాక్యం రాయబడుతుంది. చిన్న పిల్లల విషయంలో కూడా ప్రభు చూడండి ఎటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంది? పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, సంఘంలో, నీ కుటుంబస్తుల మధ్యలో ప్రేమ కలిగి ఉన్నావా, లేకపోతే ప్రేమ లేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావా? నేను చెప్పేది సినిమాల్లో ప్రేమలు, లోక ప్రేమలు కాదు, అవి దసేపే. నిజమైన దేవుని యొక్క ప్రేమ, హల్లెలూయా, నిజమైన దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో తెలుసా?
ఏ వ్యక్తి అయితే పాపములో ఉన్నాడో, శాపములో ఉన్నాడో, దౌర్భాగ్యకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడో, ఆ వ్యక్తి మీద దేవుని ప్రేమ పరిమితంగా ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రేమ కూడా అలాగే ఉండాలి. ప్రేమ మరణం కంటే బలమైనది. ప్రేమ బదులు ఆశించనిది. స్వప్రయోజనమును విచారించుకోదు. ఈరోజు స్వప్రయోజనం ఎక్కువైపోయింది. నా గురించి నాకేం కావాలి, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాం. వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. భర్త గురించి అంటూ ఉంటారు, నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, అది తీసిలేదు, ఇది తీసిలేదు. స్వప్రయోజనమును విచారించుకొనదు, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, డంబముగా ప్రవర్తించదు, తగ్గింపు కలిగి, దీన మనస్సు కలిగి. ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవిత విధానం వేరు, మన కుటుంబ వ్యవస్థ, మన జీవన విధానం వేరు, మన ఆర్థిక స్తోమత విధానం వేరు, ఇంకొకరి ఆర్థిక స్తోమత వేరు. వాళ్ళలాగా మనం ఉండాలని లేనిపోని చెప్పుకుంటూ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంటూ ఉంటారు. ఒకరితో నీకు పనిలేదు, దైవ గ్రంథం నిన్ను ఎలా నడుచుకోమంటుందో అలా నీవు నడుచుకున్నట్లయితే నీ కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుడు వాటన్నిటిలో నిన్ను విడిపించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కుటుంబానికి ఆయన అధిపతిగా ఉంటాడు. హల్లెలూయా. అనేక గృహాల మీద రాయబడుతుంది వాక్యం, ఈ గృహానికి క్రీస్తే అధిపతి, ఈ గృహానికి యేసే అధిపతి. కానీ ఆ గృహంలో యేసే లేడు. బూతులైనను, సరస్వక్తులైనను, పోకిరి మాటలైనను నీవు ఉచ్చరింపకూడదు, అవి పరిశుద్ధులకు తగినవి కావు. కంట్రోల్లో ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు లాటిన్, గ్రీకు మిక్సింగ్లో వచ్చేస్తాయి. దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు ఎక్కడున్నా సరే, దావీదు అంటున్నాడు, నేను పాతాళమునకు వెళ్ళినను అక్కడ కూడా నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నేను సముద్ర దిగంతముల వరకు దిగిపోయినను అక్కడ కూడా నీవు నన్ను చూస్తూనే ఉన్నావు. కాబట్టి నేను నీ భయము చేత వణుకుచూ ఉన్నాను. మాస్టర్ చూసారా, లేకపోతే వాళ్ళు చూసారా, వీళ్ళు చూసారా కాదు, ఎవరు చూస్తున్నారన్న భయంతో నువ్వు బ్రతకాలి. ప్రవర్తన విషయంలో, మాటల విషయంలో, క్రియల విషయంలో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. ఈరోజు నీవు అపవిత్రతలో ఉన్నావా, పరిశుద్ధతలో ఉన్నావా? ఇంకా దేవుడు వదిలేయమన్నవి ఇంకా నీవు వదలలేని స్థితిలో ఉన్నావు, కంట్రోల్ తప్పిపోయినావంటే ఇంకా నీవు అపవిత్రతలోనే ఉన్నావని అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టు నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకుంటూ సాగిపోతూ ఉంటే, ఒకరేమన్నా అన్నా సరే దాన్ని వదిలేసి ముందుకు పోతున్నట్లయితే పరిశుద్ధ జీవితంలోకి నీవు నడుస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఎందుకు మనం నడుచుకోవాలి? చాలా మంది ఉంటుంది, లోకంలో బాగా బ్రతకాలి, అది సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి. ఎలా ఎలా బ్రతికినా పర్వాలేదు, నోరు మానేసుకున్నా, లేకపోతే సరిగా నడవకపోయినా, గుడికి పోకపోయినా, ఏం చేసినా పర్వాలేదు, కానీ లోకంలో నేను బాగా బ్రతకాలి. నువ్వు లోకంలో బాగా బ్రతుకుతావు, దేవుని రాజ్యంలో నీకు చూడలేదు. లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి
కానీ దేవుని రాజ్యంలో పరిశుద్ధులకు మాత్రమే అందులో చోటు, అపవిత్రులకు అసహ్యులకు చోటు లేదు అక్కడ. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. పిరికివారులు అవిశ్వాసులు అసహ్యులు, ఇవన్నీ వివరించుకుంటా పోతే చాలా సమయం అవుతుంది. ప్రతిదానికి బయట ఫస్ట్ లిస్ట్ లో ఎవరున్నారు ఇక్కడ? పిరికోళ్ళు. దేవుని వాక్యం మీద నమ్మకం ఉండదు, ప్రతిదానికి భయం భయం భయం. విగ్రహారాధికులు, బొమ్మల్ని మొక్కడమే కాదు విగ్రహారాధన. దేన్నైనా సరే ఎక్కువగా నీవు ప్రేమిస్తూ ఉంటే దేవుడి కంటే దేన్ని కూడా నీవు ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. హల్లెలూయా. నీ జీవితంలో దేవునికే ప్రథమ స్థానం. ఇంకా వాళ్ళు ఎవరైనా సరే విగ్రహారాధన. గలతీయులకు రాసిన పత్రిక 5:19 ఇంకొక లిస్ట్ ఉంది. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, విమతములు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇచ్చి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నేను స్పష్టంగా చెప్పుచున్నాను. అపవిత్రత, చెడ్డవి మాట్లాడితే మన సర్వ శరీరము, అంతరంగము, మనస్సు అన్ని కూడా అపవిత్రంగా మార్చబడతాయి. ద్వేషము, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, ఎదుటి వారి యొక్క మేలు కోరుకోకుండా ఎదుటి వారు పాడైపోవాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా అపవాది యొక్క గుణాలు, సాతాను యొక్క గుణాలు. ఇట్టి వాటికి మనం విముఖులుగా ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితం హృదయాంతరంగంలో నుండి, మనస్సులో నుండి ఏ మాటలు బయటకు వస్తూ ఉన్నాయి? ఈరోజు ఉదయం లేచావు కదా, రాత్రి పడుకునేటప్పుడు నేను మంచి మాట్లాడానా, చెడు మాట్లాడాను, ఎప్పుడు బూతి మాటలు మాట్లాడాను, లేకపోతే ఎప్పుడు కక్ష మాటలు మాట్లాడాను, ఎప్పుడు వేస్ట్ మాటలు మాట్లాడాను? వేస్ట్ మాటలు ఉన్నాయా? వేస్ట్ మాటలు. ఏదైనా ఒక విషయం చెప్పమంటే ఊరు మొత్తం తిరిగి లాస్ట్లో వస్తారు సబ్జెక్ట్కి. డైరెక్ట్గా ఏం చెప్పాలో చెప్పరు. లేదు అంటే ఇంకెవరైనా గురించి చెప్పమంటే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సింగిల్ పాయింట్ కూడా మిస్ అవ్వదు. వారేదో అజ్ఞానం చేతో, లేకపోతే వారి జీవితం సరిగా లేకో, వారేదో తప్పు చేసో, పొరపాటు చేసో, ఏదో వారి జీవితం పడిపోయింది. అటువంటి వారిని కరుణించాలి, కనికరించవలసింది పోయి ఏం చేస్తూ ఉన్నాం? వాళ్ళ గురించి బాహాటంగా చెప్తూ ఉంటాం. అలా చెప్తూ ఉంటే నాకు అసలు నచ్చదు. మనలో ఉన్న పొరపాట్ల గురించి ఇంకొక వ్యక్తి చెప్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది? బాధేస్తుందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధులకు తగినవి కావు.
నీ అంతరంగము క్రీస్తు ప్రేమ చేత నింపబడి ఉండాలి. ఆత్మ సంబంధమైన గుణముల చేత నీవు నింపబడాలి. గంటలకు 5:22 వ్రాయబడింది. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోష, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి మాత్రమే ఉండాలి కానీ వాటికి నీ హృదయాంతరంగంలో నీ జీవితంలో చోటు ఉండకూడదు. ఈ ఆత్మ ఫలాలు ఫలించే వారి కుటుంబాలు కూడా ఫలవంతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. పచ్చని ఒలివ మొక్క అనేవి ఎదుగుతూ ఉంటాయి. అది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలము, ఆత్మనిలోకి రాకుండా ఫలాలు రావు. అసలు ఎంతమంది దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు? కొంతమంది అనుకుంటూ ఉన్నారు బాప్తిసం పొందినప్పుడే ఆత్మ వచ్చేసింది అనుకుంటూ ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 1 కొరింథీ అపోస్తలుల కార్యం పడుతుంది. సారీ, మొదటి నుంచి చదువుకుందాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితారని వారిని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పి, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చి వాయందు అనగా యేసునందు విశ్వాసముంచవల్లని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెను. బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. బాప్తిసం తరువాత ఆత్మ వస్తుంది. ఇక్కడ బాప్తిసం పొందినప్పుడే బాప్తిసంతో పాటు పరిశుద్ధాత్మ రాలేదు. చాలా మంది అనుకుంటున్నారేమో. చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో వారందరూ బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు ఆరోహణై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు చెప్పాడు, అపోస్తలుల కార్యము 1:5-8, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. అప్పటికి వారు దేవుని యొక్క అభిషేకం ఇంకా పొందలేదు, బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? పెంతెకోస్తు పండుగ దినములో వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. అపోస్తలుల కార్యం 2:38 పేతురు చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకును, దూరస్తులందరికీ ప్రభు అయిన యేసు తన ఎదుగు పిలిచిన వారికి అందరికీ చెందును. బాప్తిసంతో పాటు ఆత్మ రాలేదు. కానీ చూడండి, యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందాడు. బాప్తిసం పొంది ఆయన గొడ్డ మీద చేరి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయుచున్న సమయంలో ఆకాశము తెరవబడి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న ఒక స్వరము, పరిశుద్ధాత్మ స్వరం, అది దేవుని మీదికి దిగి వస్తూ స్వరం వినబడ్డం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ రాలేదు. నేను చూపిస్తాను వాక్యం కూడా. ఆయన ప్రార్థన చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగెను. లూకా సువార్త 1
ఏంటమ్మా? యోహానా? యోహాను సువార్త 1:32. yes. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు నేను ఆయన్ని ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చుట చూచుతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పిన ఇదే సంఘటన అన్ని సువార్తల్లో ఉంది. అక్కడ రాయబడుతూ ఉంది. లూకా 3:21 చూడండి. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎందుకు నేను రెఫరెన్స్ తో కూడా చూపిస్తున్నాను అంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయబడతాం. ఆత్మ యొక్క కంట్రోల్లోకి మార్చబడతాం. మాట్లాడే విధానం మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది. నువ్వు ఒకవేళ బాప్తిసం మాత్రము పొంది ఉండి ఆత్మని లోపలికి రాకపోతే నువ్వు కంట్రోల్ తప్పిపోవడానికి అవకాశం ఉంది. నోడిగుండా బుద్ధి మాటలు వచ్చేస్తాయి, ప్రవర్తన మారిపోద్ది, సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనల్ని కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చెడ్డని మన అంతరంగంలో నుండి రానీకుండా ఆయన గద్దిస్తూ ఉంటాడు లోపల చేరి. కాబట్టి విశ్వసించబడి రక్షించబడి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని అభిషేకమును వారు పొందుకోవాలి. చూడండి లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకమును మనం అడిగి పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు పవర్ ఎక్కువ కాబట్టి తట్టుకోలేక కొంతమంది అరుస్తారు, కొంతమంది పడిపోతారు. కానీ అయితే లోపలికి వచ్చినప్పుడు స్వభావం మారిపోతుంది, మాటలు మారిపోతాయి, అన్ని కూడా దైవ సంబంధమైన ఆలోచనలు క్రియల చేత మనం నింపబడతాం. ఈ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మనం సమాధానంగా ఉండడానికి వీలవుతుంది. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధంగా మనం డెవలప్ అవ్వాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కావాలి, వాస్తవమే. అవి సంపాదించుకొని నీవు సమాధానం లేకుండా కుటుంబం బాగలేకుండా ఉంటే ఏం ప్రయోజనం? కాబట్టి ముందు దేవుని రాజ్యమును నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నీవు దేవుని రాజ్యానికి నీవు ప్రిపేర్ అయ్యి ఆత్మచేత అభిషేకించబడి సంఘంలో నీవు జ్యోతి వలె ప్రకాశిస్తూ దేవుని యొక్క గుణగణాలు ఆత్మ ఫలాలు నీవు ఫలించే వ్యక్తిగా ఉంటే లోక సంబంధంగా కూడా నీవు ఫలవంతమైన జీవితంలో ఉంటా. అది సంపాదించుకొని ఇది పోగొట్టుకున్నావు అంటే పైన పరలోక రాజ్యాన్ని కోల్పోవలసిన స్థితి ఏర్పడుతుంది. ఈరోజు దేవుడు ఎంతరంగం ఎలా ఉందో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నాలుక నీ మాట వినట్లేదా? నీ నాలుక మీదకి దేవుని యొక్క అభిషేకం రావాలి. పెంతెకోస్తు దినాన వారు దేవుని యొక్క అభిషేకము అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు ఒక్కొక్కరి మీదకి రాగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? భాషలతోనూ ప్రవచనములతోనూ మాట్లాడుటకు మొదలు పెట్టింది. ఈ నాలుక మీద దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది, అది ట్రాన్స్ఫర్ అయిపోయింది, పరిశుద్ధంగా మార్చబడింది. ఇప్పుడు సాధారణమైన మాటలు రావట్లేదు, జరగబోయే మాటలు వారు నోటి గుండా పలుకుతూ ఉన్నారు. దేవుని స్తుతించడానికి మొదలు పెడుతూ ఉన్నారు, దేవుని సువార్తను ప్రకటించడం ఆరంభించారు. మేడ దిగిపోయి ఇంకా వారు గాస్పల్ చెప్పడం మొదలు పెట్టారు.
ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీవు ఖచ్చితంగా అభిషేకించబడాలి. హల్లెలూయా. దినాలు దేవుడు మనతో మాట్లాడి నీ కుటుంబ వ్యవస్థ కట్టబడాలి, నీ కుటుంబము అభివృద్ధి చెందాలి, నీ కుటుంబము దీవెనకరంగా మార్చబడాలి అంటే నీవు కంట్రోల్లో ఉండాల్సిందే. నువ్వు కంట్రోల్లో లేకుండా అంతా నీ కంట్రోల్లోకి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు. నీవెవరి కంట్రోల్లో పోవాలి? దేవుని కంట్రోల్లోకి వెళ్ళాలి. నువ్వు దేవుని కంట్రోల్లోకి వెళ్తే ఖచ్చితంగా నీ కుటుంబం నీ కంట్రోల్లోకి వస్తుంది. నువ్వే కంట్రోల్లో లేకుండా ఇష్టానుసారంగా ఉంటే నీ కుటుంబము కంట్రోల్లోకి రాదు. కాబట్టి దినాల పైకి లేచి అందరూ నిలబడి